ఎమ్మెల్యే చింతమనేని వ్యాఖ్యలపై మంత్రి పార్థసారథి వెంటనే స్పందించారు. టీడీపీలో చేరాలనుకునే వారి విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. అధినేత చంద్రబాబుదే తుది నిర్ణయమని, ఏదో ఒక నియోజకవర్గంలోని సమస్యను పట్టుకుని జిల్లా అంతటా కోవట్లు ఉన్నారనడం పార్టీకి నష్టం కలిగిస్తుందని మంత్రి హితవు పలికారు. వెళ్ళిపోయారు వారు పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు. ఏదైనా సరే మన అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన యువనేత లోకేష్ గారి ఆమోదయోగ్యం లేకోకుండా, మన తెలుగుదేశం పార్టీ ఆమోదయోగ్యం లేకోకుండా ఈ పార్టీలోకి ఎవరు వచ్చిండ్రు కాబట్టి మనం విమానం ఎక్కుతూ ఉంటాం. మన సామాన్లన్నీ కూడా ఎక్స్రే పరీక్ష చేసి ఆ సామాన్లతో పాటు మనల్ని విమానంలోకి ఎక్కనిస్తారు. అట్లాగే మన తెలుగుదేశం పార్టీలోకి ఎవరైనా వచ్చుంటే వాళ్ళని ఆపాద మస్తకం మొత్తం పరీక్ష చేసి వారి గుణగణాలు కానివ్వండి, వారి మూలంగా పార్టీకి ఏమన్నా మేలు జరిగిద్దా కీడు జరిగిద్దా, వారి వల్ల ఏమిటి సామాజికంగా ఏమైనా లాభం ఉందా లేదా అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆమోదంతో, మన యువనేత లోకేష్ గారి ఆమోదంతో ఎవరైనా వచ్చుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి మన పార్టీలోకి. కాబట్టి వాళ్ళని కలుపుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం 164 స్థానాలు సాధించామంటే కొన్ని వైసీపీ శ్రేణులు కూడా మనకి ఓటు వేసి ఉంటాయి. కాబట్టి